విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మొబైల్ హాట్స్ కూడా అందులో ఒక అద్భుతమైనటువంటి పాయింట్ ఉంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రిపుల్ ఎస్ఏ స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ అని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి సహకారంతో కాలుష్య పర్యావరణాన్ని కాపాడడం గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు రక్షణ శాఖ మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులైనటువంటి ప్రియతమ నేత పొన్నం ప్రభాకర్ గారిని సాదరంగా ఆహ్వానం పలుకుతూ మరి మా యొక్క సర్వసభ్య సమావేశానికి పిలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రైవేట్ విద్యా సంస్థల గురించి ఒక 2 నిమిషాలు చెప్తామన్నా. ఈ యొక్క ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క కాంట్రిబ్యూషన్ మన రాష్ట్రంలో ఎలా ఉందనేటువంటి విషయాన్ని నేను ఒక 2 నిమిషాల్లో మీకు సమయంగా మనం చేసుకోదలుచుకున్నాము. రాష్ట్రంలో మొత్తం 11,000 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 90% పాఠశాలలు బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు. ఈ పాఠశాలల్లో 35 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అంటే ప్రభుత్వం యొక్క బాధ్యతను కూడా మేము కూడా భుజాన వేసుకొని మరి విద్యా వ్యాప్తి కోసం పనిచేస్తున్నాం. 60% విద్యార్థులు ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలో ఉండడం వలన ప్రభుత్వం సుమారు ఏటా 35,000 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నది. అంటే ఒక స్టూడెంట్ మీద ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం సుమారు 1,10,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో సగటున 25,000 రూపాయలు ఫీజుతో నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ ఉన్నారు. ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు అనేటువంటివి ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ అయినటువంటి యువత భార్యాభర్తలు కలిసి సకుటుంబంగా ఆ యొక్క స్కూల్స్ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియలో వాళ్ళు స్వయం ఉపాధి పొందుతూ మరో 10-20 మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు జరుగుతుంది. ముఖ్యంగా పట్టణాల్లో ఉన్నటువంటి దిగువ మధ్య తరగతి తర్వాత పేద ప్రజల యొక్క పాఠశాలలు చదువుతూ ఉంటారు. ఇటీవల ఈ యొక్క పాఠశాలను మనం బలోపేతం చేసుకోవడం వల్ల టీచర్స్కి సరైనటువంటి ట్రైనింగ్స్ ఇవ్వడం వల్ల మన విద్యార్థులకు నాణ్యమైన విద్య అంది మన రాష్ట్రం కూడా ఎడ్యుకేషన్ ఇండెక్స్లో ప్రథమ స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలని ప్రోత్సహిస్తూ కాపాడుతూ మరి ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలని నిర్వహణలో వచ్చేటువంటి సమస్యల గురించి కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందించడం వల్ల దేశం
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కేవలం 300 స్కూల్స్ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ 300 స్కూల్స్లో ఉన్నటువంటివి కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ లక్షల రూపాయల ఫీజు తీసుకోవడం వలన మిగతా 10,500 స్కూల్స్ కూడా స్కూల్స్ను దోచుకుంటున్నారనేటువంటి అపవాదం నా పైన పడుతుంది సార్. అందుకని ఇంటర్నేషనల్ స్కూల్స్కి పెద్ద పెద్ద స్కూల్స్ ఏవైతే లక్షమైన ఫీజులు వస్తున్నారో వాటికి సపరేట్ నిబంధనలు, అలాగే బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్కి ఏవైతే దిగువ మధ్యతరగతి ఫ్యామిలీస్లో బిలో పవర్టీ లేనటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి, వీటికి సపరేట్ రెగ్యులేషన్స్ ఇవ్వాలని మా ప్రతిపాదన చాలా బాగా ప్రభుత్వం ఉంది. దాన్ని మేము ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే మా యొక్క సంస్థకి రీసెర్చ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఈ సంవత్సర కాలంలో 25,000 టీచర్స్ మేము ట్రైనింగ్ చేస్తాం. మాకు ప్రభుత్వంలో అధికారం గుర్తించినట్లయితే మా దగ్గర ఉన్నటువంటి 5,000 పాఠశాలల ప్రతినిధులు ప్రభుత్వంతో కలిసి మరి ఎడ్యుకేషన్లో మంచి మంచి రిఫార్మ్స్ తీసుకురావడానికి మేము మీతో చేదోడు వాదోడుగా ఉండి ఎడ్యుకేషన్ పరంగా మేము ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో మేము ఉంటామని చెప్పేసి సవినయంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో కరోనా మూలంగా ఒక 2 సంవత్సరాల పాటు మన బస్సులు నడవలేదు. దానివల్ల 15 సంవత్సరాలు అయిపోతే బస్సుల ప్యాకెట్ అయిపోతుంది. దాన్ని ఒక 2 సంవత్సరాలు పొడిగించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. 35 లక్షలు. అయితే కరోనాలో 2 సంవత్సరాల పాటు స్కూల్ ఫిజికల్ మోడ్లో నడవకపోవడం వల్ల మా బస్సులన్నీ కూడా మడికే అంకితం అయిపోయి ఉన్నాయి. దానివల్ల 15 సంవత్సరాలు అయిపోగానే వాటికి ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసి ఆ యొక్క బస్సుల పరిమితిని ఒక 2 సంవత్సరాలు పెంచాల్సిందిగా మేము కోరుతున్నాము సార్. రవాణా శాఖ మంత్రులు కాబట్టి. అలాగే కొన్ని బస్సులు వాళ్ళ యొక్క కాల పరిమితి చెల్లిపోయింది కాబట్టి వాటిని ఒక ప్రాపర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా స్క్రాప్ చేయకపోవడం వలన అవి మన రికార్డులు అట్లాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కాబట్టి దానికి కూడా ఒక సవరణ జీవో ఇచ్చి స్క్రాప్ చేయనటువంటి బస్సులకు ఒక అవకాశం ఇచ్చి దాన్ని కొంత అమౌంట్ కట్టించుకొని స్క్రాప్ చేసేటువంటి అవకాశం కూడా ఇవ్వాల్సిందిగా రవాణా శాఖ మంత్రులు మేము కోరుతూ ఉన్నాం సార్. మరి మీకు ఎప్పుడు కూడా మాకు వెళ్ళండి ఉంటారు కాబట్టి మాకు యొక్క 10,000 పాఠశాలల యొక్క ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. మా అందరికీ కూడా మరొకసారి మీరు ఒకసారి సమయం ఇస్తే ఇంకా మా దగ్గర చాలా రీసెర్చ్ వర్క్ చేస్తున్నాము. మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి దిశగా కూడా మేము తయారు చేస్తున్నాము. వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మన యొక్క రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ప్రమాణాలు పెంచడం కోసం మేము మీతో కలిసి పనిచేస్తాం. ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పనిలో ప్రైవేట్ విద్యా సంస్థలు భాగస్వాములై మేము మీతో కలిసి పనిచేస్తున్నాం సార్. ఈ యొక్క అవకాశం మీరు మా దగ్గరికి వచ్చి మాతో ఈ సర్వసభ్య సమావేశంలో అతిథిగా వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సలహాదారు మరియు మా యొక్క ఎలక్షన్ కమిషన్ మెంబర్ అయినటువంటి కొమరయ్య గారిని ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కరస్పాండెన్స్ మిత్రులందరూ, ఇక్కడికి వచ్చేసినటువంటి వ్యవస్థాపక మిత్రులందరికీ స్వాగతం. పాఠశాల వ్యవస్థ గురించి మనకంటే ఎక్కువ పొన్నం ప్రభాకర్ గారికి తెలుసు. మన కష్టాలేదో తెలుసు. నిరుద్యోగ సమస్య నుండి నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి, దాని నుండి మనం కాపాడుకోవడానికి ఏర్పడిన ఇక్కడ వచ్చేసిన హీరోలందరూ కూడా నిశ్వాసంగా ఉదయం లేచింది రాత్రి పడుకునే వరకు విద్యా వ్యవస్థను అభివృద్ధి దశలో తీసుకెళ్లే ఆలోచించే ప్రతి వ్యక్తికి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి కరస్పాండెంట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. అన్నగారి ఆధ్వర్యంలో ఈ 10 సంవత్సరాల్లో జరిగిన తీరుతెన్నులు చూస్తే ఈ యొక్క అజ్ఞాతవాసం నుండి బయటపడిన సంబరం ఈరోజు మనం కలుగుతా ఉన్నది. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో బరువులబడ పాఠశాలలు ఈరోజు ఒక మళ్ళీ పునరంకితం కావడం మనకు ఒక ఉత్సాహాన్ని ఇవ్వడం
ముగిస్తున్నాను. చేయవాలి. మీ అందరినీ కలవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. సో మొట్టమొదటిసారి రావడం నేను కూడా డిప్యూటీ సీఎం గారు కూడా వస్తా అని చెప్పి అనుకున్నారు, కానీ అనుకోకుండా అత్యవసర సమావేశం ఢిల్లీకి వీళ్ళందరూ రావటం 5 గంటల వరకు ఇక్కడ మేము కూడా వెళ్ళవలసిన అవసరం ఉన్నది. కాబట్టి వారు మెసేజ్ కూడా మీకు ఇవ్వమని చెప్పిండ్రు. తప్పకుండా మీ యొక్క ఆలోచన విధానాన్ని వారి ముందు పెట్టమని కూడా చెప్పడం జరిగింది. మేము ఎప్పటికి కూడా మీతో పాటు తప్పకుండా ఉంటామని మేము మనవి చేస్తూ, మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్ళతో పాటు ప్రైవేట్ స్కూళ్ళలో మీరు ఇంతమంది పెద్దలు చెప్పినట్టు నియమ నిబంధనలు, ఏ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ స్కూళ్ళల్లో ప్రజలలో అభద్రతా భావం ఉన్నది, కొన్ని స్కూల్స్లలో నిరుద్యోగులు నలుగురు కలిసి పెట్టుకొని రెంట్లు కట్టలేక వదిలేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నేను ఎట్లా పెట్టాను అని స్కూల్స్ అన్నిటి మీద ఒకే భావంతో ఉండకుండా ఏబీసీ కేటగిరీ చేయాలా లేకపోతే ఏ విధంగా పోవాలి అనే ఆలోచనతో కూడా ముఖ్యమంత్రి గారు చాలా డెప్త్గా దీని మీద ఆలోచనలో ఉండి ఒక కమిటీ కూడా వేయాలని చూసుకున్నారు. మరి దీని మీద మిగతా వివరాలు ఏమున్నా, ఎప్పుడు ఏ అవసరాలున్నా మాకు దగ్గర పెద్ద మనిషి జిల్లాకైతే నారాయణ రెడ్డి గారు అందరూ ఉన్నారు. మీకు ఎప్పుడున్నా ఏ అవసరాలున్నా మీరు రావచ్చు. మిగతా విషయాలు కొన్న ప్రభాకరణ గారిని మాట్లాడవచ్చు. సభాధ్యక్షులు, రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘ అధ్యక్షులు మధుసూదన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, పెద్దలు నారాయణ రెడ్డి గారు, నా మిత్రుడు కొమరయ్య గారి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఇచ్చేసినటువంటి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆలస్యంగా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరంతా ప్రభుత్వ ఉద్యోగం కావాలనో లేదా వ్యాపారవేత్తలు కావాలనో కాకుండా మేము కూడా ఒక ఇన్స్టిట్యూట్ నడపాలి, టీచింగ్ నా ప్యాషన్, విద్యార్థులకు విద్యాబోధన చేయడం ద్వారా నలుగురికి ఉపాధి అవకాశాలు ఇచ్చి తెలంగాణలో విద్యా వ్యవస్థకు అందరికీ చేరువ చేయాలనే ఆలోచనతో మీరంతా పాఠశాలలు ఏర్పాటు చేసుకుని ఈరోజు ప్రభుత్వంలో రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు ఉంటే 60% దాకా ఈ పాఠశాలల ద్వారా ఈ తెలంగాణ భావి భారత పౌరులుగా తెలంగాణ బిడ్డగా తయారై కావాలి. మీ అందరికీ అభినందనలు. తప్పకుండా ప్రభుత్వం అనేక రకాలుగా పోటీ పరీక్షల ద్వారా
జిల్లా బేస్గా లేదా ఉన్నటువంటి ట్రస్ట్కి సంబంధించి అనేక మంది నాయకులు కలిసి మెలిసి తెలంగాణ సాధనకు పార్లమెంట్ సభ్యుడిగా పాఠశాలలన్నింటినీ ఉద్యమానికి ఉపయోగించి తెలంగాణ సాధించుకున్న తర్వాత పోలీసు విజిలెన్స్ రైట్ల పేరు మీద మనం ఎదుర్కొన్నటువంటి ఒక హింస మీరందరికీ మర్చిపోలేదు. తప్పకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మూడు ప్రధాన అంశాలు ఈరోజు 60% విద్యను అభివృద్ధిస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తప్పకుండా ప్రభుత్వ పక్షాన చేద్దామా మీరే ఒక అసోసియేషన్గా ఏర్పడి విద్యను అందిస్తున్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి టీచర్లందరికీ ఏ ప్రభుత్వ ఉద్యోగులకైతే పునశ్చరణ జరుగుతాయో ఎవరైనా అధ్యాపకులు మారుతున్న కాలానికి అనుగుణంగా మరొకసారి మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ట్రైనింగ్ అనేది ఇప్పుడు నిరంతర ప్రక్రియ, రీసెర్చ్ డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. కాబట్టి నేను యాజమాన్యాలను ట్రాన్స్ఫర్ కోరుతా ఉన్నా. ప్రభుత్వం తరఫున మీకు అటువంటి వేదికరించే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ వేదికరి మనం ఆలస్యమైతే ప్రభుత్వం నుంచే నేను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి విద్యాశాఖ అధికారులతో మాట్లాడి మేము కూడా కొంత స్లాట్స్ బుక్ చేసి అవసరమైతే కొంత నాకున్న పేమెంట్ ద్వారా ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక వర్గానికి కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో కూడా భాగస్వామ్యం కావాల్సిన మ్యాండేటరీ ఆవశ్యకత ఉందని నేను నా ఈ సందర్భంగా భావిస్తా ఉన్నా. నేతృత్వంలో లేదా భారతదేశం గారు ఎలాంటి మీరు యాజమాన్యాలు మీ పాఠశాల రిజల్ట్స్ కావచ్చు, మీ పాఠశాల క్యాండిడేట్స్ కావచ్చు, మీ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రశంసించే విధంగా ఉండాలంటే మీ పాఠశాలలో చదువు చెప్తున్నటువంటి అధ్యాపక వర్గం కూడా పారదర్శకంగా మార్పుకు అనుగుణంగా రిజల్ట్ డెవలప్మెంట్ లో భాగమై ఈరోజు విద్యా బోధన అందించాల్సిన అవసరం ఉంది. నేను చదివినప్పుడు మ్యాథమెటిక్స్ కాంపోజిట్ జనరల్ ఉంటుంది, దాని తర్వాత మారుతా ఉంది, సైన్స్ మారుతా ఉంది, ఫిజిక్స్ మారుతా ఉంది, జనరల్ నాలెడ్జ్ వస్తుంది, అనేకమైనటువంటి కంప్యూటర్ నాలెడ్జ్, ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మారుతూ ఉంటుంటే ఆ స్పీడ్ అందుకోవడానికి ఆనాడు ప్రజల చదువుకు ఇలా మళ్ళీ కొంత మార్పులు చేర్పులు చేసుకోవాలని అవసరం ఉంది. కాబట్టి ఆ దిశలో ఆలోచన చేయాలని చెప్తూ సంఘం ఐక్యంగా ఉండాలి. సంఘం రాజకీయ పార్టీకి కొత్తగా ఉండాల్సిన అవసరం లేదు. కళాశాల యాజమాన్యాల హక్కులు, తద్వారా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సమస్య సంక్షేమం మీ హక్కు, ఐక్యత. ఉపాధ్యాయుల సంక్షేమం మీ బాధ్యత. అన్ని కలిపి 60% ఉన్న విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు మీ అందరి చేతుల్లో ఉంది. వాళ్ళను జీవితాలను ఆడుకోకుండా వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు మీ సంఘాల ఐక్యతగా ఉంది. ఉపాధ్యాయులందరూ కూడా సంక్షేమం వాళ్ళ యొక్క కొంతమంది జీతాలు ఏదైనా మాట్లాడతారు, మీకు ఇబ్బందులు ఉండొచ్చు. అన్ని కూర్చొని పరిష్కారం చేసుకొని ఐక్యంగా ప్రభుత్వం తరఫున ఏదైనా రావాలని అనుకున్నప్పుడు మా మిత్రుడు రాజేంద్ర రెడ్డి గారు వారిలో విజయ కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నారు. అట్లా కొంతమంది విద్యార్థి యువజన సంఘాలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నాం. పాఠశాల స్థితిగతులు తెలుస్తూ తప్పకుండా మీ పక్షాన ప్రభుత్వంలో బాధ్యతగా
కాబట్టి అందుకే కొంచెం సమయం గడపాలనుకున్నాం. చాలా కాలం తర్వాత ఇంతమంది మళ్ళీ ఐక్యంగా చూస్తాను. కార్యక్రమాల మీటింగ్ వల్ల చాలా సంతోషపడుతుంది. కానీ చాలా పూర్తి ఎక్కడ వాళ్ళు అక్కడే ఇల్లు అలా దయచేసి ఎవరైనా రాకుండా రాజకీయాలతో రాజకీయాలు రాకుండా డైరెక్ట్ రాజకీయాలు ఉంది. కానీ రస్మా పేరు రాజకీయాలతో ప్రైవేట్ యాజమాన్యాల సమస్యల పరిష్కారానికి తెలంగాణలో చదువుతున్నటువంటి 60% పిల్లల భవిష్యత్తుకు మార్గదర్శకం ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటామని. ఈరోజు ట్రస్మా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరుపుకొని దాన్ని కూడా ఒక వినూత్నంగా బ్యాలెట్ కాకుండా ఫిజికల్ బ్యాలెట్ కాకుండా సాఫ్ట్వేర్ ద్వారా దాంట్లో కూడా ఎటువంటి అవకతవకలు కానీ మ్యానిపులేషన్ కానీ జరగదు అని పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. 2300 పైచీలకు ఓటర్లు పాల్గొన్నారు. ఆ యొక్క ఎలక్షన్లలో ఈరోజు సభ నిర్వహించిన మధుసూదన్ గారు ప్రెసిడెంట్గా, తర్వాత రమేష్ రావు గారు జనరల్ సెక్రటరీగా, రాఘవేందర్ రెడ్డి గారు ట్రెజరర్గా ఎలక్ట్ అయినారు. ఆ సందర్భంగా ఈరోజు ఒక జనరల్ బాడీ మీటింగ్ చేసుకొని కొన్ని ముఖ్యమైన తీర్మానాలు చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. సమస్యలు ఏంటి ప్రభుత్వానికి? సమస్యలు టైం టు టైం కొన్ని మారుతూ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మరి ప్రత్యేకంగా ఒక విద్యా కమిషన్ వేసింది. ఆ విద్యా కమిషను పూర్తి అవగాహన చేసుకోకుండా ఒకవేళ వాళ్ళు రికమెండేషన్స్ ఇస్తే ఆ రికమెండేషన్స్ మామూలు స్కూళ్ళకు అఘాతంగా కలిగితే మామూలు మిడిల్ ఏజ్ స్కూల్ అని కూడా వ్యానిష్ అయిపోతాయి. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈ యొక్క బడ్జెట్ స్కూల్స్ ఏవైతున్నాయో, లో బడ్జెట్ స్కూల్స్ ఏవైతున్నాయో వాటిని రక్షించడం కూడా ప్రభుత్వం ఒక బాధ్యతగా ఉంటుంది. ఎంతసేపు ప్రభుత్వంలో పెద్ద పెద్ద నాయకులకు కానీ అధికారులకు కానీ ఏం ఆలోచన ఉంటుందంటే పెద్ద పెద్ద స్కూల్స్ ఎక్కడైతే లక్షలు కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆలోచనతోనే ప్రైవేట్ స్కూల్స్ అంటే లక్షలు కలెక్ట్ చేస్తున్నారని ఒక ఆలోచనతో ఉంటున్నారు. కానీ ఎక్కడ లక్షలు కలెక్ట్ చేసేటి ఏళ్ళ మీద లెక్క పెట్టేంతమంది మాత్రమే ఉంటారు. వాళ్ళను కంట్రోల్ చేసి వాళ్ళను రెగ్యులేట్ చేసేసి సిస్టమ్ పర్ఫెక్ట్గా తీసుకొచ్చేస్తే మేమందరం కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నా పేరు మొహమ్మద్ రాజ్ మహమ్మద్, జయశంకర్ డిస్టిక్ భూపాలపల్లి నుంచి వచ్చాము. ఈరోజు మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రస్మా ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ దాదాపుగా 35 లక్షల మందితోని 11,000 స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా బడ్జెట్ స్కూల్స్ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా యొక్క మినిస్టర్ గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మాకు ఉన్నటువంటి రూరల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే మాకు రికగ్నైజేషన్ సమస్యలు కానీ, మా వెహికల్స్ ఇప్పుడు స్కూల్స్ నడిచేటువంటి వెహికల్స్ ఉంటాయి కదా సార్, స్కూల్ బస్సెస్, వాటిని 15 ఇయర్స్ వరకే ప్రభుత్వం అనుమతించింది. కానీ ఇంకొక 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటూ మేము ఎంతో అవసరం తెలియజేర్చాము. జనం జిల్లా ప్రెసిడెంట్, నా పేరు వెంకటరెడ్డి. చాలా గొప్ప అవకాశం ఇవ్వాలి. ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పిహెచ్డీలు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు ట్రస్మా చరిత్రలో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆన్లైన్ ఎలక్షన్ ద్వారా ఎన్నుకున్న పిహెచ్డీలను చాలా గర్వంగా ఉంది. ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నుకున్నాం కాబట్టి వాళ్ళ మా సమస్యలను ప్రజాస్వామ్యయుతంగా చర్చించడానికి ఒక మంచి అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాము. ఈ సమావేశానికి విచ్చేసిన మంత్రివర్యులకు, మన ముఖ్యమంత్రి గారికి, తర్వాత ఉప ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మా సమస్యలు ముఖ్యంగా ఫీజు విషయంలో ఇప్పుడు ఎడ్యుకేషన్ కమిషన్ అయితే వచ్చిందో, ఎడ్యుకేషన్ కమిషన్ ఒక దశల వారీగా అన్ని పాఠశాలలను విస్తరిస్తూ వాళ్ళతో సమస్యలను వింటుంది. దానికి బడ్జెట్ ప్రైవేట్ సమస్యలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలలు, ఉపాధి కోసం పెట్టుకున్న ప్రైవేట్ పాఠశాలలు, ఇవన్నీ వారికి ఈ కార్పొరేట్ పాఠశాలలో గాడిన కట్టకుండా
వాటి యొక్క సమస్యలను సానుకూలంగా స్పందించి వారి యొక్క ఫీజు స్ట్రక్చర్ను ఫిక్స్ చేసి దానికి ఎటువంటి నియంత్రణ పెట్టకుండా ఉండాలని చెప్పేసి మా సమస్యను గవర్నమెంట్కి విన్నవిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వము చాలా వాటికి సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు, ఉచిత హామీలు ఇచ్చి కూడా నెరవేరుస్తున్నారు. కానీ మన తెలంగాణ యొక్క విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలల పైన ఈ యొక్క ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ బిల్లులు అందరికీ 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినప్పుడు ప్రతి పాఠశాలకు కూడా కనీసం 1000 యూనిట్లైనా ఉచితంగా ఇచ్చినట్లయితే మాకు ఎంతో సహకారం చేసినట్లు ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ప్రైవేటు ఉపాధ్యాయుడికి హెల్త్ కార్డులు ఇవ్వాలని కూడా నేను కోరుచూ ఉన్నాను. కాబట్టి ఇందాక చెప్పినట్లుగా 60% విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. కాబట్టి ప్రభుత్వం విద్యారంగానికి ఖర్చు చేస్తున్నటువంటి బడ్జెట్లో 60% ఆ ప్రైవేటు పాఠశాలకు కూడా కేటాయించాలని చెప్పేసి నేను కోరుచూ ఉన్నాను. మోతుకు నరేష్ కుమార్, సిద్దిపేట టౌన్ ప్రెసిడెంట్, సిద్దిపేట. అన్న మాడతారు అన్న ప్రైవేట్ కార్పొరేట్ కావాలి మనకి ప్రైవేట్ స్కూల్స్ మన బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి తెలంగాణ రికగ్నైజ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్కు ఇచ్చేసి అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ అట్లనే మెయిన్గా ఈ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ అనేది చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నాయి. చాలామంది దృష్టిలో ఏంటంటే కార్పొరేట్ స్కూల్స్నే ప్రైవేట్ స్కూల్ అన్న కార్పొరేట్ స్కూల్ అనే భావిస్తూ ఉంటారు. సో అలా కాకుండా ప్రైవేట్ స్కూల్ అన్నప్పుడు ఆ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్ అయితే ఇంకో తీరే చూడాల్సిన అవసరం కూడా ఉన్నది. అట్లనే చాలా చిన్న చిన్న సమస్యలే కావచ్చు, ఎందుకంటే సెల్ఫ్గా స్కూల్ పెట్టుకొని చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, చాలా ఎకానమీగా ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ఓన్లీ ట్రెస్మా స్కూల్స్కే పాసిబుల్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా సరైన హెల్ప్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్ బిల్స్ మరియు ఎస్పెషల్లీ స్కూల్ బస్సుల విషయంలో కూడా కొంత కన్సల్టేషన్, కొంత మన గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అనేది కావాలి. ఎందుకంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్లో పెట్టుకునేది స్కూల్ తప్ప వేరే కాదు అనేది మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైవేట్ స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ప్రభుత్వం నుంచి మీకు ఎట్లాంటి పథకాలు రావాలనుకుంటే ఎట్లా లబ్ధి జరగాలి? నేను బండి లక్ష్మణ్, భద్రాద్రి జిల్లా ట్రస్మా ప్రెసిడెంట్, ఎలక్షన్ కమిషన్ సభ్యుడిని. ముఖ్యంగా పాఠశాలలు ఏవైతే కరెంటు బిల్లులు మాది మొదటి నుంచి మేము ఇది సేవా రంగము, కమర్షియల్గా కరెంటు బిల్లులు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇది సేవారంగంకు మార్చాలని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటున్నాం. తర్వాత ట్యాక్సెస్ కూడా, హౌస్ ట్యాక్సెస్ విపరీతంగా పెంచేస్తారు. వాటిని కూడా మేము సేవారంగంలో ఉన్నాం, మినిమం రేట్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నా పేరు కృష్ణ, మామూలు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు ఉన్న సమస్యలు అంటే ఇప్పుడు ప్రత్యేకంగా పిల్లల ఫీజులు ఎట్లా ఉన్నాయంటే మన దగ్గర చెప్పా పెట్టుకొని టీచర్లు తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు, ఎక్కడైనా జాయిన్ అయిపోతున్నారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా ఆ టీసీ సిస్టమ్ పెడితే మాకు ఎవరి ఫీజులు వాళ్ళకి వస్తాయి. ఇంకొకటి ఈ యూనియన్స్ ఉంటాయి, విద్యార్థి సంఘాలు కానీ యూనియన్స్ నుంచి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. దీనికి గవర్నమెంట్ ఏదో ఒక చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు లక్ష్మణ్, మహబూబ్నగర్ జిల్లా ప్రెసిడెంట్ ట్రస్మా. ఈరోజు ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ జరిగినది మన మసోదన ఆధ్వర్యంలో, మా స్టేట్ ప్రెసిడెంట్ అయిన పిఎస్ఎల్ ఆధ్వర్యంలో. ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఒక 2000 మంది కరస్పాండెంట్ మిత్రులు అటెండ్ కావటం చాలా గర్వకారణము. కానీ కొన్ని మన గవర్నర్లైన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కొన్ని వాగ్దానం చేయడం జరిగింది. ఈ 15 ఇయర్స్ అయిన వెహికల్స్ రిలాక్సేషన్ చేయటము, తర్వాత అదేవిధంగా మన ట్యాక్స్, ఇంటి ట్యాక్స్, డొమెస్టిక్ కరెంటు బిల్లు గురించి అవన్నీ సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యలకి ఒక దారి తీసుకొస్తారని కోరుకుంటున్నాము. ఇలాంటి సమావేశాలు ఇంకా చేసి గ్రామీణ ప్రాంత బడ్జెట్ స్కూల్స్ ఒక కరస్పాండెంట్కి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మా స్టేట్ బాడీ తరఫున. థ్యాంక్ యూ. ఈరోజు జరిగినటువంటి తెలంగాణ ట్రస్మా అసోసియేషన్ తరపుకి వెళ్ళి చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. దీనికి మన తెలంగాణ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ సార్ కూడా వచ్చారు. మాకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేది. మేము సార్కు థ్యాంక్స్ కూడా చెప్తున్నాం.
ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తుంది, టీచర్స్ ఎమ్మెల్సీ, అలా దాంట్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి మీరు ఏం అంటే ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైనా సరే, ఎవరు నిలబడినా సరే, ఎక్కడ నిలబడినా సరే నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. వారి యొక్క కోరికలు తీరుస్తూ, మరి అక్కడ వారి సమస్యలు ఏంటివో తీరుస్తూ అందరికీ అనుగుణంగా ముందుకెళ్తే బాగుంటుందని మా ట్రస్మా యొక్క అభిప్రాయం. టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు రాబోతుంది. టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా రాబోతుంది. దాంట్లో అంటే మన ఎడ్యుకేటెడ్ ఉద్దేశం ఒకటే, పని చేసే వాళ్ళకి పట్టం కట్టాలి, న్యాయంగా ఉన్న వాళ్ళకే పట్టం కట్టాలని ఒక ఉద్దేశం ఉంది. అదే మా ట్రస్మా ఉద్దేశం కూడా అదే. ఏ ఛానల్ వస్తుందా మళ్ళీ? యూట్యూబ్లో ఓకే, ఏమేమంటారు? అంటే మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఓకే, గవర్నమెంట్ నుంచి మీకు ఎట్లాంటి ఇటు రండి అమ్మా, శ్రీకాంత్ అన్నదా మాట్లాడతావా? వాయిస్ ఇటు రండి. ఈరోజు మా తెలంగాణ రికగ్నైజ్ స్కూల్ అసోసియేషన్ మేనేజ్మెంట్ వారి మొదటి జనరల్ బాడీ సమావేశం జరిగింది. మొన్ననే విజయవంతంగా ఆన్లైన్ పద్ధతిలో ఎలక్షన్స్ చేసుకొని ఈరోజు జనరల్ బాడీ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్కి ఉన్న సమస్యలు ప్రభుత్వానికి అన్నీ తెలుసు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యార్థులు మరియు ప్రైవేట్ పాఠశాలలో ఉన్న విద్యార్థులు మీరు చూస్తే 60% విద్యను అందిస్తున్నది ప్రైవేట్ పాఠశాలలు. అటువంటి ప్రైవేట్ పాఠశాలలను ప్రభుత్వం గుర్తించాలి. మాకున్న ప్రధాన సమస్యలు, మేము ఒక సొసైటీ యాక్ట్ కింద స్కూల్లో నడిపేయడం జరుగుతుంది. ఎలా అయితే మమ్మల్ని నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ కింద రన్ చేయమంటారో అదేవిధంగా గవర్నమెంట్ కూడా మా దగ్గర ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానివ్వండి, వాటర్ బిల్స్ కానివ్వండి, కమర్షియల్ చేయడం చాలా బాధాకరమైన విషయం. దీనిపై గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని స్కూల్స్ని బైఫర్కేట్ చేయాలి. పెద్ద స్కూల్స్, చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళను బడ్జెట్ స్కూళ్ళను బైఫర్కేట్ చేసి బడ్జెట్ స్కూల్స్కి సపోర్ట్గా ఏదైతే ట్యాక్సేషన్ ఉందో కమర్షియల్ నుంచి డొమెస్టిక్ కింద మార్చాలని కోరుతున్నాం. అదేవిధంగా పేరెంట్స్ ఎవరైతే ఫీజులు కట్టకుండా ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి, ఇంకో స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మారుతుంటారో దీనికి చెక్ పెట్టాల్సిందిగా మన కరెస్పాండెంట్ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేస్తున్నాము. మనం అందరం యూనిటీగా ఉంటేనే దీన్ని సాధించగలుగుతాము. లేదంటే రాబోయే రోజుల్లో చాలా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మన యూనిటీ మన స్ట్రెంత్. జై ట్రస్మా, జై జై ట్రస్మా. It's very happy a new general body meeting, state body meeting అనేది కండక్ట్ చేసాం ఇక్కడ. అండ్ దిస్ ఇస్ మెయిన్. ఇక్కడ మనము స్కూల్స్లో వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకప్పుడు స్కూల్స్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుని 10 మందికి టీచర్స్ కానీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుని మనము స్థాపించిన స్కూల్స్ మాయి బడ్జెట్ స్కూల్స్. ఈ రోజున మాలాంటి స్కూల్సే కనుమరుగు లేకుండా చేసేస్తున్నారు. ఏవైనా కార్పొరేట్ స్కూల్స్కి వాళ్ళే సపోర్ట్ చేయడం అంతా చేస్తున్నారు. ఇప్పుడు ప్లీజ్ గవర్నమెంట్ సపోర్ట్ హస్, విల్ గివ్ మోర్ ఎడ్యుకేషన్, గుడ్ ఎడ్యుకేషన్ టు ద సొసైటీ. మంచి ఒక స్టూడెంట్ని మంచిగా తీర్చిదిద్దడానికి మాకు మంచి అవకాశం ఇవ్వండి. అండ్ గవర్నమెంట్ స్కూల్స్ ఒక స్టూడెంట్కి 1 lakh స్పెండ్ చేస్తున్నారు. అండ్ వీఆర్ ద స్కూల్స్ 40-50 ఇయర్స్ నుంచి రన్ చేసుకున్న స్కూల్స్ మేము. ఒక స్టూడెంట్ నార్మల్ 20 to 25,000 మినిమం ఫీజ్ తోటి వీఆర్ రన్నింగ్ ద స్కూల్ అండి. గవర్నమెంట్ ఆల్సో ప్లీజ్ లుక్ ఆఫ్టర్ అస్, విల్ గివ్ యూ గుడ్ సిటిజన్స్ టు అవర్ కంట్రీ. థ్యాంక్ యూ. నా పేరు కొమ్మటిరెడ్డి గోపాలరెడ్డి, ట్రస్మా స్టేట్ అడ్వైజర్, లోటస్లా పబ్లిక్ స్కూల్ చైర్మన్, గ్రీన్ అంబర్ ఆఫ్ తెలంగాణ స్టేట్, నేషనల్ డెవలప్మెంట్ అండ్ కౌన్సిల్ నేషనల్ అడ్వైజర్ కోమటిరెడ్డి గోపాలరెడ్డి. ఈరోజు నిజంగా ట్రస్మా ఒక గొప్ప మలుపు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఆన్లైన్ బ్యాలెట్ పత్రిక ద్వారా ఓటింగ్ పెట్టి ఈరోజు 92%
సాధించిన ఈరోజు సాధుల మధుసూదన్ టీం అందరూ కూడా హార్టీ కంగ్రాట్ తెలియజేస్తూ రాబోయే కాలంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి స్కూళ్ళకు. ఎందుకంటే రాబోయే బడ్జెట్ స్కూళ్ళల్లో రాబోయే కాలంలో టీచర్ల సమస్యలు ఉన్నాయి, పిల్లల సమస్యలు ఉన్నాయి. అందుకని ఈరోజు ఈ ప్రైవేట్ స్కూళ్ళ వల్ల 60% పైన ఈరోజు ఎడ్యుకేషన్ ఇస్తున్న ఈ సమస్యలను ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఈరోజు పౌరుల బాధ్యత అండ్ గవర్నమెంట్ బాధ్యత కూడా ఎంతో ఉందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాబోయే కాలంలో టీచర్ సమస్యలు ఉన్నాయి కాబట్టి టీచర్స్ విలువలు ఇచ్చి ఎడ్యుకేషన్ విలువలు ఇచ్చినట్లయితే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ సొసైటీకి బడ్డు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఈరోజు ట్రస్మాని బలపరిచి ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూళ్ళను కూడా ఆదరించి ఇలా ప్రైవేటు గవర్నమెంట్ కాదు చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా ఈరోజు సొసైటీ బాగుపడుతుంది, నేషన్ జీడిపి పెరుగుతుంది అనేది భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విత్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్. నమస్కారం, నేను గుట్టిపర్తి భాస్కర్, ట్రస్మా మీడియా ఇన్ఛార్జ్. నేను ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు గత కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల మీద మా ప్రభుత్వం తప్పనిసరిగా చర్య తీసుకుంటుంది, మేలు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పారు. ఇది చాలా శుభసూచకం. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలను మేము డొమెస్టిక్ మార్చమని చెప్పాం. బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద పిల్లలకు విద్యను అందిస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఆయన కూడా అంగీకరించారు. ఆ విషయం పైన కూడా చర్య తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి కోసం తప్పకుండా నిధులు ఇచ్చే విషయానికి కూడా పరిశీలిస్తామని చెప్పారు. ఇది చాలా శుభసూచకం. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పారు, ప్రజాప్రభుత్వం అని చెప్పారు. ఈ ప్రజాప్రభుత్వంలో మరి ప్రైవేట్ పాఠశాలలో 60% మంది విద్యార్థులకు బోధన అందిస్తున్నాయి. కాబట్టి మీ సమస్యలు మా సమస్యలుగా భావిస్తామని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి గత కొన్నేళ్లుగా కూడా ఇంకా ఎన్నో అంటే దశాబ్దాల తరబడిగా విద్యను అందిస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలకి నామినల్ బేస్ మీద తప్పకుండా మరి భూమిని కేటాయించినట్లయితే మంచి భవనాల నిర్మాణం జరిగి మరి బడుగు బలహీన పేద విద్యార్థులకు మేలు జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా మరి మంత్రి గారు అంగీకరించారు. అవన్నీ కూడా కార్యరూపం దాల్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరుపుతామని చెప్పారు. వీలైనంత త్వరగా ఈ సమస్యలను పరిష్కరించి ఏదైతే రాష్ట్రంలో 60% మంది పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు బడ్జెట్ స్కూల్లో చదువుతూ ఉన్నారో వారందరికీ మరింత మెరుగైన నాణ్యమైన విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ 2-3 నెలల్లోనే పూర్తి చేయాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. ట్రస్మా జనరల్ బాడీ మీటింగ్ ఈరోజు ముగిసింది. ఈ మీటింగ్లో కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు ట్రస్మా అధ్యక్షులు మధుసూదన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని అయితే ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏ విధంగా లబ్ధి జరగాలనేది తెలుసుకుందాం. సరే, ఇప్పుడు మీరు కొత్తగా అధ్యక్షుడు ఎన్నికయ్యారు అంటే ప్రైవేట్ పాఠశాలలు చాలా సమస్యలు కొట్టుమట్టాడుతుంది. వాటికి మీరు ఏ విధంగా పరిష్కారం చూపిస్తారు అంటే ప్రభుత్వం నుంచి మీకు ఏ విధంగా సహకారం కావాలనుకుంటున్నారు? ఈరోజు తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం ట్రస్మా సర్వసభ్య సమావేశం పటాన్ చెరువులోని ఎస్విఆర్ గార్డెన్స్లో జరిగింది. దీనికి 33 జిల్లాల నుంచి ట్రస్మా సభ్యులందరూ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యులు ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు విచ్చేశారు. అయితే ఈ సర్వసభ్య సమావేశంలో ట్రస్మా సభ్యులందరూ కలిసి మన యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు దాదాపు 60% విద్యార్థులకు రాష్ట్రంలో విద్యను అందిస్తూ ఉన్నాయి. అంటే 35 లక్షల మంది విద్యార్థులకు బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు నాణ్యమైన విద్య అందిస్తున్నాయి. కానీ ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. కారణం ఏంటంటే కార్పొరేటు ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఏ నిబంధనలు అయితే ఉన్నాయో బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో కూడా అవే నిబంధనలు ఉండడం వలన ఈ చిన్న చిన్న పాఠశాలైనటువంటి స్వయం ఉపాధి పొందుతూ వారు అంటే భార్యాభర్తలు కలిసి పిల్లలు కూడా కలిసి నిర్వహణ చేసేటువంటి విద్యా సంస్థలు మరి వాళ్ళు సొంతంగా ఉపాధి పొందడమే కాకుండా ఇంకో 10-20 మందికి ఉపాధిని కల్పించేటువంటి ఈ విద్యా సంస్థలు మరి ఈ నియమ నిబంధనలు లైక్ ఫైర్ ఎన్ఓసి కావచ్చు, ట్రాఫిక్ ఎన్ఓసి కావచ్చు, మరి జిహెచ్ఎంసీ లేదా లోకల్ బాడీ ఎన్ఓసీస్ ఇట్లాంటివి ప్రతిసారి రెన్యువల్ చేసుకునేటప్పుడల్లా ఈ ఎన్ఓసీస్ అన్నీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మరి ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఏ నిబంధనలు ఉన్నాయి, మాకు కూడా అవే నిబంధనలు ఉన్నాయి. కాబట్టి మేము వీటిని కేటగిరైజ్ చేసి ఇక్కడ ముఖ్యంగా పేదవాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చెందినటువంటి
విద్యార్థులు ఈ యొక్క పాఠశాలలో చదువుతారు కాబట్టి వీటికి సపరేట్గా నిబంధనలు తయారు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి వినతి చేస్తున్నాము. తర్వాత మానవ వనరుల కేంద్రాలుగా ఉన్నటువంటి ఈ విద్యా సంస్థలు దాదాపు 11,000 స్కూల్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి. ఈ విద్యా సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. వీటిని బలోపేతం చేసుకోవాలి, వీటిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న పాఠశాలలు బలోపేతమై ప్రోత్సహించబడితేనే నాణ్యమైన విద్య పేద విద్యార్థులకు, బిలో పవర్టీలో ఉన్నటువంటి వాళ్లకు లభిస్తుంది. నాణ్యమైన విద్య లభించడం వలన దేశం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు నాణ్యమైనటువంటి టీచర్స్ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ని కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ట్రస్మా నిరంతరంగా ఈ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ గత సంవత్సరం సుమారు 25,000 మంది టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చింది. ఈ యొక్క సంవత్సర కాలంలో కూడా మేము ఒక వార్షిక ప్రణాళికను మేము రూపొందించుకొని లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, టీచర్ ట్రైనింగ్స్ని కూడా ప్రతి వారము, ప్రతి 15 రోజులకు ఒకసారి మేము రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల స్థాయిలో నిర్వహిస్తామని చెప్పేసి ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసుకున్నాము. అదేవిధంగా మన యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి మాకు ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక 5 ఎకరాల స్థలాన్ని ఇస్తే మేము భవనాన్ని నిర్మించుకొని మరి ప్రభుత్వానికి కూడా మంచి విద్యాపరమైనటువంటి నివేదికలను మేము అందజేయగలుగుతామని చెప్పేసి ఎస్సీఆర్టీతో పాటుగా మేము కూడా ప్రభుత్వంతో కలిసి నాణ్యమైన విద్యను మన పిల్లలకు అందించి మరి దేశంలోనే ప్రథమ స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలపడం కోసం ట్రస్మా విద్యా సంస్థలు పనిచేస్తాయని చెప్పేసి మేము గౌరవ మంత్రివర్యులకు తెలియజేశాము. దానికి వారు సానుకూలంగా స్పందించారు. తర్వాత మాకు ఈ యొక్క ఏవైనా పాలసీస్ తయారు చేయాలంటే కూడా ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల ట్రస్మా ప్రతినిధులను మరి ఒక అఫీషియల్ గుర్తింపు ఇచ్చి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మా యొక్క సలహాలు సంప్రదింపులు చేసుకున్నట్లయితే గ్రౌండ్ రియాలిటీస్ దృష్టిలో పెట్టుకొని మరి గ్రాస్ రూట్ లెవెల్లో ఒక మంచి విద్యా విధానాలు మనం రూపొందించుకొని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నట్టుగా ఈజ్ ఆఫ్ రన్నింగ్ స్కూల్స్ని మనం తయారు చేసుకున్నట్లయితే మన విద్యార్థులు తర్వాత దేశ భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోగలిగేటువంటి శక్తి మన దగ్గర ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇప్పుడు అంటే ప్రభుత్వం అన్ని రంగాలకు కూడా వివిధ పథకాలు ప్రవేశపెడుతుంది, కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఎట్లాంటి పథకాలు కానీ స్కీమ్స్ కానీ మీకు ఏం లేవు. అంటే మీ దగ్గర నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ కరెంటు బిల్లులు కూడా వసూలు చేస్తున్నారు. గవర్నమెంట్ 200 యూనిట్లు కూడా ఫ్రీగా ఇస్తుంది, కానీ మీ స్కూళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు? వాస్తవానికి స్కూల్స్ అన్నీ కూడా నాట్ ఫర్ ప్రాఫిట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకొని నడపబడుతున్నాయి. కానీ మాకు ఎలక్ట్రిసిటీ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వాటర్ బిల్స్ కానీ కమర్షియల్ రేట్స్లో వేస్తున్నారు. ఇది సరైంది కాదని చెప్పేసి మేము చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. ఇది ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, ఈ కరెంట్ బిల్ కానీ చివరికి విద్యార్థి దగ్గరికి వెళ్ళి మేము కలెక్ట్ చేసి కట్టాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వీటిని స్పెషల్ కేటగిరీ కింద కన్వర్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే బిల్డింగ్ ట్యాక్స్ అనేది మేము రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నప్పటికీ కూడా ఆ బిల్డింగ్ ట్యాక్స్ ఆ ఓనర్స్ మా దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క బిల్డింగ్ ట్యాక్స్ని కూడా విద్యా సంస్థలను ప్రోత్సహించే విధంగా కమర్షియల్ రేట్లో తీసేసి దాన్ని డొమెస్టిక్ రేట్లోకి మార్చాలని చెప్పేసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎంఎస్ఎంఈలకు ఎట్లాగైతే రుణరహిత లేదా తక్కువ వడ్డీతో సబ్సిడైజ్డ్ ఇంట్రెస్ట్తో సబ్సిడైజ్డ్ రేట్స్లో ఎలాగైతే రుణాలు ఇస్తున్నారో అట్లా ఇలాంటి బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలకు కూడా తక్కువ వడ్డీతో కనుక రుణాలు ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా కంప్యూటర్ ల్యాబ్స్, స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్స్, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకొని మరి నాణ్యమైన విద్య పిల్లలకు అందించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి వినతి పత్రం అందించాము. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. అంటే ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఫీజులు తక్కువ ఉంటాయి, అట్లాగే సాలరీస్ కూడా తక్కువ ఉంటాయి. ఇప్పుడు టీచర్లకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే వాళ్ళకి హెల్త్ కార్డు అంటూ ఉండదు. అట్లాంటి ప్రభుత్వం ఏమైనా గవర్నమెంట్ పెట్టే అవకాశం ఉందా? అవి కూడా మేము హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ మా యొక్క టీచర్స్కి, ఎందుకంటే దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని చెప్పేసి మనందరికీ తెలుసు. మరి ఆ దేశ భవిష్యత్తును రూపుదిద్దే వాళ్ళు టీచర్సు. మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పేసి గురువులను మనం పూజిస్తాము. మరి అటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే గురువులైనా, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే గురువులైనా గురువులే. కాబట్టి వీళ్ళని కూడా ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి అందరికీ కూడా హెల్త్ కార్డులు ఇచ్చినట్లయితే మరి వాళ్ళు వాళ్ళ యొక్క ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సంరక్షణ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి టీచర్స్కి ప్రత్యేకంగా ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి వాళ్ళు 85% 90% వరకు మహిళలే ఉంటారు. కాబట్టి వాళ్లకు ఇలాంటి హెల్త్ కార్డ్స్ ఇవ్వడం వలన వాళ్ళకి ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఏవైనా ట్రైన్స్లో కానీ మిగతా రవాణా సౌకర్యంలో కూడా వీళ్ళకు కన్సెషన్ రేట్స్లో కనుక ఇచ్చినట్లయితే ఉపాధ్యాయ వృత్తికి ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి ఈ ట్రస్మా
తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్యాల సంఘం యొక్క ఎన్నికలు గత డిసెంబర్ 29వ తేదీన నిర్వహించడం జరిగింది. ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గం ఏదైతే ఉందో అది నేను సాదుల మధుసూదన్ ప్రెసిడెంట్గా, రమేష్ రావు గారు జనరల్ సెక్రటరీగా, రాఘవేంద్రారెడ్డి గారు ట్రెజరర్గా ఎన్నికైనాము. ఈ ఎన్నికైన తర్వాత జరిగినటువంటి మొదటి ఈ యొక్క సర్వసభ్య సమావేశం కాబట్టి మాకు సంవత్సరం పొడవునా చేయాల్సినటువంటి కార్యాచరణ మేము ఇక్కడ రూపుదిద్దుకున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం నుంచి మాకు మరింత ప్రోత్సాహం అందిస్తే నాణ్యమైన విద్యను అందించి భవిష్యత్ తరాలకు మంచి విద్యార్థులను అందిస్తామని మధుసూదన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, పటంచెరు. ఈరోజు పటంచెరులోని ఎస్వీఆర్ గార్డెన్లో జరిగిన సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి చాలామంది కరెస్పాండెంట్స్ విచ్చేశారు. దీనికి ముఖ్య అతిథిగా మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ట్రస్మా యొక్క సమస్యలను వాళ్ళని ఎలా అధిగమించాలా, అందరు కలిసి ఉంటే ఎలా ఉంటుంది, దానికి ప్రభుత్వం తరఫున వాళ్ళు ఏమేమి చేయగలుగుతారని బాగా చెప్పినారు. చాలా ప్రామిస్ చేసినారు. ట్రస్మా సమస్యలు కానీ ప్రతి ప్రాథమిక సభ్యుని సమస్యల గురించి చాలా అడ్రస్ చేసినారు. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ప్రెసిడెంట్గా సాదుల మధుసూదన్ గారు, జనరల్ సెక్రటరీగా రమేష్ రావు గారు మరియు ట్రెజరర్గా రాఘవేంద్రారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి అందరి అభినందనలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమానికి నలుగురు నుంచి సుమారు 1300 మంది వచ్చేసి ఈ సభను జయప్రదం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కలిసి ఉంటే కలసి సుఖము. అందరూ ట్రస్మా సభ్యులందరూ రాష్ట్ర వ్యాప్తంగా కలిసి రాజకీయాలే కాకుండా ప్రతి సభ్యుడి డెవలప్మెంట్ కొరకు, విద్యార్థుల బాగోగుల కోసము పాఠశాల ఎలా అభివృద్ధి చేయాలా, మంచి నాణ్యమైన విద్యను ఎలా అందించాలి అనే దాని మీద ఒక తాటిపైకి వచ్చి రానున్న రోజులలో విద్యార్థులకు మంచి విద్యను అందించి మంచి ప్రైవేటు బడ్జెట్ స్కూల్ను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై ట్రస్మా, జై హింద్, జై భారత్. అంటే ఇప్పుడు రాబోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దాంట్లో అభ్యర్థుల నుంచి మీరేం కోరుకుంటున్నారు? మీ సమస్యలు వాళ్ళకి తప్పకుండా అండి. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అంటే ముఖ్యంగా టీచర్స్ నుంచి మా ప్రైవేట్ టీచర్స్కు చాలా విషయాల్లో వాళ్ళకు ఒక బాధ్యతాయుతమైన ప్రొఫెషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ ప్రొఫెషన్ వాళ్ళకు ఒక అండగా నిలబడాలని, వాళ్ళకు ఇన్సూరెన్స్ విషయంలో కానీ, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లో ఇల్లు కానీ, వాళ్ళకు మినిమం వేజెస్ కానీ ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయవలసిన అవసరము మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉంది. కాబట్టి అటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే ప్రైవేట్ స్కూల్ టీచర్లకు కానీ ప్రైవేట్ స్కూలు యాజమాన్యాలకు కానీ సమస్యలు తీర్చాలనుకుంటున్నారో అటువంటి ఎమ్మెల్సీకి ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.